మనం ఏదైనా ఒక వంట చేసుకొని బ్రహ్మాండంగా చేసుకొని నోటికి రుచిగా తిందాము అని ప్రిపేర్ చేసినప్పుడు అది సరిగా కుదరక మనం అనుకున్నది ఒకటి అయినది ఒకటిలాగా మనం ఎంత కమ్మగా చేసుకొని తిందామంటే అంత వరస్ట్గా కుదిరింది అనుకోండి ఆ వంటకం. తినడానికి ముద్ద కూడా నోట్లో పోకుండా మొత్తం డస్ట్‌బిన్‌లోకి పోతే ఎలా ఉంటది చెప్పండి మన ఫీలింగు. ఇప్పుడు నా ఫీలింగ్ అదే అనమాట. నాకు పులిహోర తినాలని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది. ఇంట్లో పులిహోర సరిగ్గా తినరండి. అందుకోసమే నేను చాలా తక్కువ చేస్తా. మొత్తానికైతే సరే రైస్ అన్న తీసి పక్కన పెట్టుకొని నేను ఒక్కదాన్నే కలుపుకుందాం అని చెప్పి పులిహోర అయితే కలిపినానండి. అయితే దాంట్లో ఏమైందో, ఏం కథనో ఏం అర్థం కాలేదు. ఎప్పుడు చేసినట్టే చేసినా. కానీ మొత్తం అయితే మాడి మసి అయిపోయిందనమాట. చూడండి అప్పుడే కలర్ చేంజ్ అయిపోయింది. సర్లే పసుపు ఎక్కువైందేమో అందుకే బ్లాక్ వచ్చిందేమో అనుకున్నా. కానీ మొత్తం పులిహోర రెడీ అయిపోయిన తర్వాత నోట్లో పెట్టుకుంటే చేదు చేదుందనమాట. ఇంకా మొత్తం తీసుకెళ్ళి దిబ్బలో పడేసిన. మీకు కూడా ఇలాగ ఎప్పుడైనా జరిగి ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.